మెడిసిన్ నాకు కాసంత కళా కోసం ఉండాలయ్యా. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు తెలుగు వైబ్స్. ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఎన్నో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనం కొన్ని మ్యాటర్స్ సీరియస్గా ఆలోచించాలి. ఇండియా ఇలా అవ్వడానికి ఏంటి కారణం? లెజిస్లేటివా, ఎగ్జిక్యూటివా, జ్యుడిషియరీయా, లేదా ఈ త్రీ పిల్లర్స్ అండ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, అంటే మనం ఇండియన్ పీపుల్ అందరూ కలిసి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాము? ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు క్వశ్చన్ చేసుకోండి, పాజ్ చేసి. ఆన్సర్స్ నేను చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మణిపూర్ కాన్ఫ్లిక్ట్, నాగా వర్సెస్ మేతి. ఈ ఇష్యూ మణిపూర్లో నాగాస్కి మెతీస్కి జరిగిందని ఎంతమంది తెలుసు? మన లీడర్స్ దీని గురించి ఇంకా బెటర్గా వర్క్ చేయాలి, ఆ కమ్యూనిటీస్ మధ్య పీస్ తీసుకురావడానికి. బట్ వాట్ అబౌట్ అస్? మనం అక్కడ పీపుల్ యొక్క పెయిన్ అండర్స్టాండ్ చేసుకుంటున్నామా? నో. జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం అందరూ చేశారు కాబట్టి. ఎంతమందికి నాగా, కుక్కీ అండ్ మేటీ వాళ్ళ మైగ్రేషన్ ఇష్యూస్, వాళ్ళ రైట్స్ అండ్ రిజర్వేషన్స్ గురించి తెలుసు? కనీసం నాలెడ్జ్ లేకుండా పోస్ట్ షేర్ చేస్తారు. 90% పీపుల్ విల్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూ అండ్ వాళ్ళ హిస్టరీ. ఇష్యూ నెంబర్ 2, పొలిటీషియన్ స్కాండల్. రీసెంట్గా కర్ణాటక పొలిటీషియన్ స్కాండల్ కేసు కంట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అలాంటి పీపుల్ మనం రిప్రజెంట్ చేసేది. ఇట్స్ ఎ స్లాప్ ఆన్ అవర్ ఫేస్. ఇంతకంటే షాకింగ్ ఏంటంటే, మనం వీటి గురించి ప్రొటెస్ట్ చేస్తాం, పోస్ట్ చేస్తాం, షౌట్ చేస్తాం, కానీ మర్చిపోతాం. జ్యుడిషియరీ మస్ట్ టేక్ ఎ స్విఫ్ట్ యాక్షన్ అని చెప్తాం. బట్ వీ యాజ్ అ సొసైటీ, వీ ఓట్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం ఓట్ చేసి మనీ తీసుకుంటాం, ఫ్రీబీస్ తీసుకుంటాం. ఇంకో వైరల్ న్యూస్ వస్తుంది, సెలబ్రిటీ గాసిప్ వస్తుంది, ఇది మర్చిపోతాం. నెక్స్ట్, ఎలక్టోరల్ బాండ్స్. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎంతమంది తెలుసు? అదొక ట్రాన్స్పరెన్సీ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి యూజ్ చేసాం. బట్ మనం వాటిని ఎలా యూజ్ చేసుకున్నాం? అది కరప్షన్ ఒక టూల్గా మారాయి. లెజిస్లేటివ్ దీన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, బట్ యాజ్ ఎ ఓటర్స్ మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఎలక్షన్స్ అనేది జస్ట్ ఓటింగ్ కోసం కాదండి, దే ఆర్ అబౌట్ అకౌంటబిలిటీ. మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ మనమే సఫర్ అయ్యేది. బాండ్స్ కొనే రిచ్ క్లాస్ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్కి ప్రాబ్లం ఉండవు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది. మనం మాత్రం ఓటుకి నోటు తీసుకొని ఓట్ చేసి వస్తాం. ఇది ఒక లూప్ అని ఎంతమంది తెలుసు? ఆ లూప్ ఏంటనేది ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాం. జస్ట్ ఫ్యూ లైన్స్లో చెప్పాలంటే, ఇండస్ట్రియలిస్ట్ కానీ, బిజినెస్ మెన్ కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్గా సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీస్ ఇవ్వడానికి గవర్నమెంట్కి మనీ కావాలి. గవర్నమెంట్కి మనీ మనం ట్యాక్స్ రూపంలో కడతాం. ఇండస్ట్రియలిస్ట్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ పొలిటీషియన్స్ మన దగ్గర ప్రోడక్ట్ సేల్ రూపంలో, సెటిల్మెంట్లోనూ, బిజినెస్ కమిషన్లోనూ, ట్యాక్స్ రిటర్న్స్లో కలెక్ట్ చేస్తారు. సో మన మనీయే లూప్లో గవర్నమెంట్కి, ఇండస్ట్రీస్కి, సబ్సిడీస్కి, ఫ్రీబీస్కి రూపంలో తిరుగుతుంది. ఐ అండర్స్టాండ్, ఇది ఒక ఎకనామీ. కానీ వీటి కాంట్రిబ్యూషన్ ఎంత జీడీపీకి, జీఎన్పీకి? ఎన్డీపీకి దీని కాంట్రిబ్యూషన్ ఎంత, ఎన్ఎన్పీకి దీని కాంట్రిబ్యూషన్ ఎంత? గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంటే ఎంతమంది తెలుసు? నేషనల్ ఇన్కమ్ అంటే ఎంతమంది తెలుసు? ఈ టర్మ్స్ ఎంతమందికి తెలుసు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నీట్ పేపర్ లీక్. నీట్ పేపర్ లీక్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, లేదా క్లియరింగ్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఆర్ ఎంత కాంప్రమైజ్ అయిందని చెప్పచ్చు. ఎగ్జిక్యూటివ్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, మెజర్స్ తీసుకోవాలి, ఓకే. బట్ వాట్ అబౌట్ అస్? మనం మెరిట్ని ఎంకరేజ్ చేస్తున్నామా, లేదా షార్ట్ కట్స్ వెతుకుంటున్నామా? ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్ గురించి, క్రాకింగ్ ఎగ్జామ్ అస్సలు కాదు. డిగ్రీకి ఉన్న ఇంపార్టెన్స్ నాలెడ్జ్కి లేదు. ఏ మేనేజ్మెంట్ సీట్లోనో లేదా ఇలా పేపర్ లీక్లో నీట్ క్లియర్ చేసి డాక్టర్స్ అయ్యి ఎంత రాంగ్ డయాగ్నోసిస్ జరుగుతున్నాయి, ఎంత రాంగ్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు ఎవరికి తెలుసు? మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. యూపీఎస్సీ ఫేక్ సర్టిఫికేట్ అండ్ స్టూడెంట్ డెత్ ఇన్ ఢిల్లీ డ్యూ టు ఫ్లడ్స్. రీసెంట్గా యూపీఎస్సీ ఫేక్ సర్టిఫికేట్ స్కాండల్ గురించి అందరికీ తెలిసిందే. అదేవిధంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఢిల్లీలోని ఒక ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో చనిపోయారని తెలుసు. సో ఇవన్నీ బేసిక్గా మన సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రెషర్స్ని హైలైట్ చేస్తుంది, కరప్షన్ని హైలైట్ చేస్తుంది. జ్యుడిషియరీ మస్ట్
పనిష్ ద గిల్టీ. బట్ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఈ యూపీఎస్సీ అబ్సెషన్ వల్ల అనెథికల్ పార్ట్స్, రాంగ్ రూట్స్ చూస్ చేసుకోవడం, పదవిలో కూర్చొని కరప్షన్ చేయడం ఎంతమంది చేస్తున్నారు? ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల వరకు వెళ్తున్నాయి? ఎంతమంది ఐఏఎస్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ అని యూపీఎస్సీకి వస్తున్నారు? ఐఐటి, IIIT, IIM, బిజినెస్ స్కూల్స్లో చదివి హై ప్యాకేజెస్, ఫారెన్ ఆపర్చునిటీ వదులుకొని యూపీఎస్సీ ఎందుకు? అబ్సెషనా, ఫేమా, కరప్షనా? బంగ్లాదేశ్ ప్రొటెస్ట్. మనం బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ చూస్తున్నాము, జస్టిస్ అని అడుగుతున్నాం, అకౌంటబిలిటీ అడుగుతున్నాం. బట్ ఎంతమందికి తెలుసు బంగ్లాదేశ్లో ఏం జరిగిందని? ప్రొటెస్ట్ జరగడానికి రీజన్స్ తెలుసా? లేక సేవ్ పీపుల్ అని ఆల్ ఐస్ ఆన్ దిస్ బంగ్లాదేశ్ అని పోస్ట్ పెట్టడం మాత్రమే తెలుసా? ఎంతమంది తెలుసు బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ ఒక రిజర్వేషన్ కోసం జరిగిన ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందని? ఇప్పుడు న్యూస్లో జరుగుతున్నది కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు. ఎందుకని స్టేట్ గవర్నమెంట్ అబ్నార్మల్గా యాక్ట్ చేస్తుంది? అన్నోన్ ప్రొటెస్టర్స్ వచ్చి ప్రొటెస్టర్స్తో కలిసి స్టోన్స్ పెల్ట్ చేసి ఎవిడెన్స్ డ్యామేజ్ చేశారు అంట. చేసే వరకు అక్కడే ఉన్న పోలీసులు ఎలా ఊరుకున్నారు? ఎన్నో క్వశ్చన్స్. స్టేట్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యాయి టు గెట్ అ జస్టిస్. బట్ మనం ఏం చేసాం? ఎందుకని అలాంటి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ ఇచ్చాం? ఓటు వేసినప్పుడు క్వశ్చన్ చేసుకోండి. సో మనం మారాలి. దీనిలో పీపుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? పోనీ మీరే చెప్పండి నన్ను అడిగితే. ఒక గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే జనాలు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇందులో మన సొసైటీలో రెస్పాన్సిబుల్ బిహేవియర్ చాలా కామన్. కరప్షన్, బ్రైబరీ, అబ్సెషన్ ఫర్ బ్యాడ్ థింగ్స్, యాంటీ సోషల్ థింగ్స్. వాటికే ఫేమ్ ఇస్తాం, వాటికి మనం సపోర్ట్ చేస్తాం. మన డెమోక్రసీ అనే గిఫ్ట్ ఉన్నప్పుడు మనం ఆ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నాం. మనం ఎలక్షన్స్లో ఓటు వేస్తున్నప్పుడు కూడా ఒక రెస్పాన్సిబుల్గా కరెక్ట్ రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేయడం మన డ్యూటీ. కానీ మన ఓట్స్ని పైసలకు అమ్ముకుంటాం. మన ఓటు ఒక వెపన్ అనేది మర్చిపోతున్నాం. అండ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడాలండి. ఇక్కడ రియల్ ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ని జస్ట్ డిగ్రీకి రెస్ట్రిక్ట్ చేస్తాం. బట్ రియల్ ఎడ్యుకేషన్ అంటే మనకు పీపుల్, ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీస్, సమాజం గురించి అవగాహన అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. మనం డిగ్రీ సంపాదించవచ్చు, కానీ విషయం లేకుండా సొసైటీకి ఏ సర్వీస్ చేస్తామో అది అర్థం చేసుకోవాలి. రియల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మన అందరిలో ఒక చేంజ్ రావాలి. మనం డిగ్రీస్ చేసి ప్రతి ఒక్కరూ ఆ డిగ్రీస్ని ఒక ప్రాసెస్లో, ఒక సర్వీస్లో మార్చాలి. చాలామంది జనాలు మన నేబర్స్, మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకుంటారు, బట్ ఒక యాక్షన్ కూడా తీసుకోరు. అవేర్నెస్ని మనం ఒక ప్రాసెస్లో చేంజ్ చేయాలి. కంక్లూషన్. ఫైనల్లీ మనం ముందుకు వెళ్ళాలంటే మన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీని స్ట్రెంథెన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అలాగే జనాలు, సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకోవాలి. ఒక ఎడ్యుకేటెడ్, అవేర్ సిటిజన్తో మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. లెట్ us all work towards a better and more responsible nation, where every citizen understands and acts on their responsibilities, where our government truly serves the people with integrity and efficiency. అందరం కలిసి వర్క్ చేద్దాం. లెట్స్ బి ఏ రెస్పాన్సిబుల్ నేషన్. ప్రతి సిటిజన్ వాళ్ళ రైట్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. డబ్బు కోసము, మద్యం కోసము, వేరే వేరే అవకాశాల కోసం ఓటు వేయకండి. మరెంతోమంది ఇండియా ఈజ్ నాట్ ఎ సూటబుల్ కంట్రీ అని చెప్పి విడిచి వెళ్ళిపోతున్నారు. లెట్స్ నాట్ పుష్ దిస్ ఎనీమోర్. వీ నో వాట్ వీ యాజ్ ఎ కంట్రీ, వీ నో అవర్ కల్చరల్ వాల్యూస్, వీ హ్యావ్ అవర్ ఓన్ హిస్టరీ. సో లెట్స్ స్టిక్ ఇట్ టుగెదర్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద నేషన్. అందరం కలిసి ఉందాం, రైట్ డెసిషన్స్ తీసుకుందాం, రైట్ రిప్రజెంటేటివ్స్కి ఓటు వేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. అలాగే ఇందాక నేను పైన చెప్పిన విషయాల్లో మీకు ఎలాంటి విషయం గురించి అయినా సపరేట్ వీడియో కావాలంటే, ఐదర్ ఇట్స్ బంగ్లాదేశ్ ప్రొటెస్ట్, యూపీఎస్సీ ఫేక్ సర్టిఫికేట్స్, నీట్ పేపర్ లీక్, ఎలక్టోరల్ బాండ్స్, పొలిటీషియన్ రేప్ కేస్ అండ్ మణిపూర్ కాన్ఫ్లిక్ట్, ఇలాంటి ఏ విషయంలో టాపిక్ కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ గురించి నేను డీటెయిల్ అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. అదేవిధంగా ఎంతమందికి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, వాటి రోల్స్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను.
అండ్ అందరూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.